అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. ఆయన నిలువెత్తు హైందవ ధర్మ కల్పవృక్షం. ఆయన కాషాయాన్ని ధరించిన శివస్వరూపం. ఆయన ఆదిశంకరాచార్యుల ప్రతిరూపం. ఆయనే శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు. శృంగేరి ఈ పేరు చెప్పగానే ఎవరికైనా సర్వమంగళకారిణి శారదాదేవి అమ్మవారితో పాటు ఆదిశంకరాచార్యుల దివ్యరూపం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. జగజ్జనని శారదాదేవి స్థిర నివాసమైన శృంగేరిలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన దక్షిణాంనాయ పీఠానికి శతాబ్దాలుగా అప్రతిహత గురు పరంపర కొనసాగుతోంది. ఆ గురు పరంపరలోని 36వ జగద్గురువులే పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు. శ్రీ భారతీతీర్థ మహాస్వామివారి పూర్వాశ్రమనామం సీతారామాంజనేయులు. గుంటూరు జిల్లా నాగులేరు తీరంలోని అలుగుమల్లెపాడు గ్రామంలో కుత్సుక గోత్రీకులైన తంగిరాలవారి ఇంట 1951 చైత్రశుద్ధ పంచమి నాడు జన్మించారు జగద్గురువులు. వారి పూర్వాశ్రమ తల్లిదండ్రులు వెంకటేశ్వర అవధాని, అనంతలక్ష్మమ్మ. 4 ఆడపిల్లల తర్వాత 5వ సంతానంగా జన్మించిన సీతారామాంజనేయుల పూర్వాశ్రమ తల్లిదండ్రులు అపర భక్తిపరాయణులు. జగద్గురువుకు జన్మనిచ్చిన కారణజన్ములు. 9 ఏళ్లకే సంస్కృతంపై పట్టు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు సీతారామాంజనేయులు. ఎన్నో బహుమతులు, ప్రశంసలు పొందారు. తండ్రిగారి దగ్గరే సంహిత, బ్రాహ్మణ, అరణ్యకాది వేద విద్యలు అభ్యసించారు. జిల్లా స్థాయి వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణులయ్యారు. ఓ సందర్భంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణుల వారు సీతారామాంజనేయుల సంస్కృత ప్రతిభా పాటవాలకు ముగ్ధుడై ప్రశంసించారు. 15 ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్దే గడిచిన సీతారామాంజనేయులు జీవితం 1966లో శారదాదేవి అనుగ్రహంతో మలుపు తిరిగింది. శృంగేరి పీఠం 35వ పీఠాధిపతి శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు ఓ సందర్భంలో విజయవాడకు వేంచేశారు. 14 ఏళ్ల సీతారామాంజనేయులకు వారిని దర్శించుకోగానే మనస్సులో అద్వితీయ ఆనందం. వారి సమక్షంలో సంస్కృత ఉపన్యాసం చేసి ప్రత్యేక బహుమతి సైతం గెలుచుకున్నారు. ఆ క్షణంలో జగద్గురువులను తన గురువుగా, మార్గదర్శిగా సీతారామాంజనేయులు నిర్ణయించుకున్నారు. 1966లో శృంగేరి జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థుల వారు ఉజ్జయినిలో చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారని తెలుసుకుని 15 ఏళ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎన్నో వ్యయప్రయాసలతో ఉజ్జయిని క్షేత్రానికి చేరుకున్నాడు. సిప్రా నదిలో స్నానమాచరించి వస్తున్న అభినవ విద్యాతీర్థులను దర్శించగానే సీతారామాంజనేయులు పులకించిపోయారు. ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసి తనను శిష్యుడిగా స్వీకరించమన్నారు. గుంటూరు జిల్లా నుంచి ఉజ్జయిని దాకా ఓ బాలుడు వెళ్లగలిగాడంటే అది శారదాంబ కృపగాక మరేమిటి? అభినవ విద్యాతీర్థులు ప్రసన్నులై సీతారామాంజనేయులను శిష్యునిగా స్వీకరించారు. గురువు వద్ద 8 ఏళ్ల శిష్యరికం చేసి కృష్ణ యజుర్వేదాన్ని, పూర్వ ఉత్తర మీమాంసను, న్యాయశాస్త్రాన్ని, అనేకానేక ఉపనిషత్తులను, పురాణ గ్రంథాలను సీతారామాంజనేయులు ఔపోసన పట్టారు. సంస్కృతంపై మరింత పట్టు సాధించారు. 1974లో 24 ఏళ్ల సీతారామాంజనేయులను జగద్గురు అభినవ విద్యాతీర్థ స్వామి శృంగేరి శారదాపీఠానికి ఉత్తరాధికారిగా, తదుపరి పీఠాధిపతిగా ప్రకటించారు. ఆ వెంటనే సన్యాస దీక్షను అనుగ్రహించి శ్రీ భారతీతీర్థ స్వామిగా నామకరణం చేశారు. అనునిత్యం గురుదర్శనం, గురుసేవనమే భారతీతీర్థ మహాస్వామివారి నిత్య కర్తవ్యం. గురుదర్శనం తర్వాతే దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు. ఎక్కడికి వెళ్లినా గురువు వెనకనే అడుగులు వేసేవారు. శిష్య స్వీకారం జరిగిన కొద్ది నెలలకే గురువుతో కలిసి రామేశ్వరం విజయయాత్రకు వెళ్లారు. ఉత్తరాది విజయయాత్రలకు గురువుగారితో కలిసి వెళ్లారు. సన్నిధానం శ్రీ భారతీతీర్థ స్వామి ఆ ప్రాంత భాషలోనే మాట్లాడటం భక్తులను ఆశ్చర్యపరిచేది. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారతీతీర్థ స్వామి వారు అనర్గళంగా మాట్లాడగలరు. శృంగేరి జగద్గురువులు నివసించే ఆశ్రమాన్ని నరసింహవనమని వ్యవహరిస్తారు.
అయితే శృంగేరి శారదా ఆలయానికి నరసింహవనానికి నడుమ తుంగభద్రా నది ప్రవహిస్తుంది. భక్తులు అనునిత్యం జగద్గురువులను దర్శించాలనే సంకల్పంతో మహాసన్నిధానం శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఓ వారధిని నిర్మించాలని సంకల్పించి శంకుస్థాపన చేశారు. అయితే వారధి నిర్మాణం పూర్తి కాకమునిపే 1989లో శ్రీ అభినవ విద్యాతీర్థ స్వామి వారు శారదాదేవిలో ఐక్యమయ్యారు. దీంతో శ్రీ భారతీతీర్థ స్వామివారు 36వ పీఠాధిపతిగా దక్షిణామ్నాయ పీఠాన్ని అధిరోహించారు. నాటి నుంచి శృంగేరి మహాసంస్థానానికి జగద్గురువులై భక్తులను అనుగ్రహిస్తున్నారు. గురువు సంకల్పించిన వారధి నిర్మాణాన్ని 1990లో పూర్తి చేసి దానికి విద్యాతీర్థ సేతుగా నామకరణం చేశారు. శృంగేరి శారదాపీఠం ఇప్పుడు భక్తులకు ఇంతలా చేరువు కావటానికి భారతీతీర్థ స్వామివారి కృషే కారణం. భక్తులందరినీ అనుగ్రహించాలనే సంకల్పంతో ఆయన అనేక విజయయాత్రలు చేశారు. వాటిలో అత్యంత విశిష్టమైనది, విశేషమైనది 2012 ఫిబ్రవరిలో ప్రారంభించిన విజయయాత్ర. 405 రోజులు, 400 ప్రదేశాలు, 13,000 కిలోమీటర్లు, 32 కుంభాభిషేకాలు, 560 పూజలు, 400 అనుగ్రహ భాషణాలు, 20 వేద పాఠశాలల ప్రారంభోత్సవాలు, వందలాది ధార్మిక కార్యక్రమాలు వెరసి జగద్గురువుల విజయయాత్ర శృంగేరి చరిత్రలో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఈ విజయయాత్రలో భాగంగా భక్తి టీవీ తొలిసారిగా నిర్వహించిన లక్ష దీపోత్సవం కార్యక్రమానికి కూడా విచ్చేయటం భక్తి టీవీ చేసుకున్న అదృష్టం. వారు ప్రారంభించిన లక్ష దీపోత్సవ కార్యక్రమమే తర్వాతి సంవత్సరంలో కోటి దీపోత్సవ మహాయజ్ఞంగా రూపాంతరం చెందింది. శృంగేరి జగద్గురువులకు పుస్తక పఠనమంటే అమితమైన ఆసక్తి. వేదాలు, పురాణాలకు సంబంధించి ఎక్కడ ఏ పుస్తకం కనిపించినా వెంటనే చదువుతారు. ఆధ్యాత్మిక సంపదకు సంబంధించిన పుస్తక భాండాగారం కనిపిస్తే చిన్నపిల్లాడైపోతారు. అక్కడ ఉన్న ప్రతి పుస్తకాన్ని తరచి తరచి చూస్తారు. తన దగ్గర లేని పుస్తకమైతే అడిగి మరీ తీసుకుంటారు. శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క ప్రత్యేకత అసామాన్యమైనటువంటి పాండిత్యం. వారి వద్ద ఉన్నటువంటి పాండిత్యం సామాన్యం కాదు. సర్వ వేద వేదాంగముల యొక్క పాండిత్యం, అదేవిధంగా సంపూర్ణమైనటువంటి అద్వైత జ్ఞాన నిష్ఠ, దానికి తోడు తపశ్చక్రవర్తి అని వారి గురు పరంపరలో ఉండే పేర్లకు తగ్గట్లుగా తపస్సులో చక్రవర్తి వంటి వారి మహాతపస్వి, నిత్యానుష్ఠానశీలి, సన్యాసాశ్రమ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ పీఠము ద్వారా ఎన్నో మహాకార్యాలు చేశారు. భారతదేశ క్షేమం కోసం వారు చేస్తున్న తపస్సు, చేయిస్తున్న యజ్ఞాది కార్యక్రమాలు చాలా విశేషమని. గోసేవకు మించిన సేవ మరొకటి లేదంటారు జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు. గోసంపదను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటారాయన. అంతటి జగద్గురువులు అయ్యుండి కూడా స్వయంగా గోసేవ చేయటం ఆయన నిత్యకృత్యం. మూగజీవాలపై ఆయన కరుణ అపారం. గోవుని చూసినప్పుడు ఆయన ముఖంలో వచ్చేటటువంటి కాంతి, ఆయన పొంగు, ఆయన ఆనందం మీరు చూసి తీరాలి. ఆవు అక్కడ కట్టి ఉంటే ఆ ఆవు దగ్గరికి వస్తారు పొద్దున్నే పూజ చేయడానికి. వచ్చేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ గోమాత్రే నమః, గోమాత్రే నమః, గోమాత్రే నమః అంటూ పొంగిపోతూ వస్తారు. వచ్చి పైకి చెప్తూ పరవశించిపోతూ పొంగిపోతూ స్కంద పురాణాంతర్గతమైన గోసూక్తం చదువుతూ పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసి అరటిపళ్ళు తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఎంత పారవస్యాన్ని పొంది వస్తారు. శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు చేసే శారదాదేవి పూజను, వారు చేసే చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ అభిషేకాన్ని వీక్షించే భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. సాక్షాత్తు ఆయా దేవతలే స్వయంగా స్వామివారి ముందు కూర్చుని సేవలు చేయించుకుంటున్నారా అని అనిపించక మానదు. శృంగేరి శారదాంబ, ఆదిశంకరాచార్యులు, వివిధ దేవతామూర్తులపై శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు అనేక స్తోత్రాలు, గీతాలు కూడా రచించారు. శ్రీ మహావిష్ణు వైభవంపై చిన్న చిన్న పదాలు ఉపయోగించి ఆయన రచించిన గరుడ గమన తవ గీతం తెలియని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. శారదా ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ పేరిట వైద్య సౌకర్యాలు, వైద్యాలయాలు, శ్రీ సద్విద్యా సంజీవని పేరిట సంస్కృత మహాపాఠశాలలు, శ్రీ శంకర అద్వైత పరిశోధన కేంద్రం తదితర ఎన్నో సంస్థల ద్వారా మానవ సేవే మాధవ సేవ సూత్రాన్ని చాటి చెబుతున్నారు శృంగేరి జగద్గురువులు.
శృంగేరి గురు పరంపరను కొనసాగిస్తూ 2015లో శృంగేరి దక్షిణాంనాయ పీఠానికి 37వ ఉత్తరాధికారిగా శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని నియమించారు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు. భక్తులను ధర్మ మార్గంలో నడిపించాలనే ఏకైక లక్ష్యంతోనే శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి అనుగ్రహ భాషణలు ఉంటాయి. ఎక్కడకు వెళ్లినా ఆయన ఏకైక లక్ష్యం ప్రజలలో ధర్మ మార్గాన్ని, భక్తిభావాన్ని పెంపొందించటం. నిత్య పూజ అంటే అది కేవలం మెకానికల్ ఫంక్షన్ కాదంటారాయన. నిశ్చలమైనటువంటి మనస్సుతో, ఏకాగ్రమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానించాలి. అనేక మంది పూజలు చేస్తారు, జపాలు చేస్తారు, కానీ ఆ పూజ చేసేటప్పుడు కానీ, ఆ జపం చేసేటప్పుడు కానీ వాళ్ళ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఉండదు. ఈ పూజ జపం అంతా కేవలం ఒక యాంత్రికంగా జరుగుతుంది. యాంత్రికంగా అంటే మెకానికల్గా అంతే. మనస్సు అక్కడ ఉండదు. దానివల్ల ఏం లాభం? రుద్రాక్ష తిప్పుతూనే ఉంటాడు, మనస్సులో ఆలోచనలు వేరుగానే ఉంటాయి. దేవుడు నీళ్లు పోస్తుంటాడు, మనస్సు ఎక్కడో ఉంటుంది. దానివల్ల ఏం ప్రయోజనం? కేవలం యాంత్రికంగా మనం చేసే పూజలు కాకూడదు. అది పరమార్థంగా నిశ్చలమైన మనస్సుతో వేరే ఏ విషయాన్ని మనసుకు తెచ్చుకోకుండా భగవంతుణ్ణే చింతిస్తూ మనం చేసేటటువంటి పూజ సార్థకమవుతుంది. భగవంతునికి కావలసింది హంగు ఆర్భాటాలు కాదని, కేవలం నిర్మలమైన మనస్సు మాత్రమేనని అంటారు. కేవలం పళ్ళు, పూలు, భక్ష్యాలు ఇవన్నీ తెచ్చి సమర్పణ చేస్తే చాలదురా నాయన. నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా సమర్పణ చేయాల్సిన ఒక పదార్థం ఉంది, దాన్ని సమర్పణ చెయ్యి నువ్వు అన్నారు. ఏమిటి ఆ పదార్థం అని అంటే నీ మనస్సు. భగవంతుడి యందు, భగవంతుడికి మొట్టమొదట నువ్వు సమర్పణ చెయ్యవలసినటువంటిది నీ మనస్సును. ఆ తర్వాత మిగిలిన పదార్థాలు. నీ మనస్సును మాత్రం సమర్పణ చెయ్యక మిగతా ఎన్ని పదార్థాలు తెచ్చి నువ్వు దేవుడి దగ్గర పెట్టినా ఉపయోగం లేదు. నేను, నాది అనే అహంకారం ఎంతమాత్రమూ మంచిది కాదని తనదైన ఆధ్యాత్మిక శైలిలో చెప్పగలరు. కోపం అన్ని అనర్థాలకు హేతువని హితవు చెబుతారు. ఈ అహంకారం ఉన్నవాడు తప్పులు చేస్తాడు. వాడు ఏమనుకుంటాడు అంటే నన్ను ఎవడేం చేస్తాడు, నా ఇష్టం, నేను ఏమన్నా చేస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నా చేతిలో అహంకారం ఉంది, నేను ఏమన్నా చేస్తాను, నన్ను అడిగేవాడు ఎవ్వడు లేడు. కానీ వాళ్ళందరికీ ఒక విషయం మటుకు మనం చెప్పాలి. నిన్ను ఇక్కడ అడిగేవాళ్ళు ఎవ్వడు లేకపోవచ్చు, నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత అడిగేవాడు ఒకడున్నాడు, వాడికి నువ్వు జవాబు చెప్పాలి. వాడి దగ్గరికి పోయి నువ్వు నాకు డబ్బు ఉంది, నాకు చదువు ఉంది, నాకు అధికారం ఉంది అని చెప్పడం అదేమి పప్పులు ఉడకవు. అక్కడ నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత ఆ భగవంతుడి దగ్గర వరే ఇన్ని తప్పు పనులు చేశావే, దీనికి నీ శిక్ష ఇవ్వాలి అని అంటే భగవంతుడు నువ్వు ఏమీ చేయడానికి వీల్లేదు. 48 ఏళ్లుగా శ్రీ శారదాదేవి చరణకమలార్చనలో తరిస్తున్న శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తన 71వ జన్మోత్సవ వేడుకల్లో ఓ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై పీఠ వ్యవహారాలు, భక్తులకు దర్శనాలు, అనుగ్రహ భాషణాలు తదితర అన్ని ధార్మిక కార్యక్రమాలు ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ తీర్థస్వామివారే చూసుకుంటారని, అతి ముఖ్యమైన పూజాదికాలలో మాత్రమే తాను పాల్గొంటానని, భౌతిక దేహాన్ని వీడటానికి శారదా చంద్రమౌళీశ్వరుల అనుజ్ఞ లభించేంత వరకు ఆత్మచింతనలోనే గడుపుతానని ప్రకటించారు. హైందవ ధర్మ చరిత్రలో చెరిగిపోని ముద్ర గురు సార్వభౌమ శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు. గురు పూర్ణిమ వేళ ఆ గురుచరణాలకు శిరసాభివందనం.